మనకి ఆంధ్రాలో మన పథకాలు, జగనన్న పథకాలు, లేకపోతే వైఎస్ఆర్ పథకాలు అనుకున్న ఈ వాటిట్లలో బోలెడన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి చాలాసార్లు ప్రస్తావించా. ఇప్పుడు ఆ మంత్రి వచ్చి మాట్లాడుతుంటే తప్పించి కనీసం బీజేపీ లోకలోళ్ళు కూడా చెప్పుకోలేకపోయారు. చూడండి, అర్హత ఉన్నవాళ్ళు ఆయా ఇక్కడ ఈవిడ తాజాగా భారతీ ప్రవీణ్ పవార్ వికసిత భారత్ సంకల్ప యాత్రలో గ్రామ గ్రామాన తిరుగుతూ వచ్చినటువంటి కార్యక్రమంలో ఏపీలో 26 జిల్లాల్లో సంకల్ప యాత్ర కొనసాగుతుంది. 125 వాహనాలతో యాత్ర ద్వారా అందరికీ వివరిస్తున్నాం. దాదాపు 35 లక్షల మంది నేటి వరకు యాత్రలో భాగస్వామి అయ్యారు. అర్హత ఉన్న వాళ్ళు ఆయా పథకాలకు వెంటనే దరఖాస్తు చేసుకున్నారు. ఆరోగ్యపరమైన పరీక్షలు కూడా నిర్వహించి ఉచితంగా మందులు ఇస్తున్నారు. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి ఉచిత పథకం ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం అని ఈవిడ చెప్తోంది. 5 లక్షల ఉచిత వైద్యం కోసం ఆయుష్మాన్ కార్డులు అందజేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ కార్డులు అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదే అన్నటువంటిది. ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డులు అని చెప్తున్నారో ఆయుష్మాన్ భారత్ కార్డులు అన్నటువంటి. అట్లాగే ప్రజలు కూడా కేంద్ర పథకాల మీద అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్నారు. ఆయుష్మాన్ కార్డు కింద క్యాన్సర్ కూడా వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ క్యాన్సర్ కింద కూడా అందుబాటులోకి తెచ్చాం. 25 లక్షలు అని చెప్తున్నారు కదా, అది కూడా కేంద్ర ప్రభుత్వం అని ఈవిడ చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది. అట్లాగే 1672 గ్రామాల్లో హర్ ఘర్ జల్ పథకం కింద సదుపాయం కల్పించాం. అంటే ఇంటింటికి నల్లా అన్నటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వ పథకమే అన్నట్టుంది. ల్యాండ్ రికార్డులను 5292 గ్రామాల్లో పూర్తిగా డిజిటలైజ్ చేసాం. ఏదైతే మొన్ననే చెప్పినటువంటిది ఉంది కదా, మనకి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా డిజిటలైజేషన్, అది కేంద్ర ప్రభుత్వ పథకమే. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్తూ వచ్చి. అట్లాగే ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరిగా మార్చాం. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు అని చెప్తున్నారు అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం. అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చి ఇది కేంద్ర ప్రభుత్వం అని నేను చాలా రోజుల నుండి చెప్తున్నా. అది ఇప్పుడు ఈవిడ చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలకి జగనన్న వైఎస్ఆర్ అని పేర్లు పెట్టుకుని వీళ్ళు నడిపేసుకున్నారు. అది బీజేపీ వాళ్ళకి చెప్పడం చేత కావట్లేదు. వీళ్ళేమో ప్రచారం వీళ్ళ చేతిలో ఉంది కాబట్టి నడుపుకెళ్తున్నారు. తెలుగుదేశం జనసేన వీళ్ళకి వచ్చేటప్పటికి బీజేపీకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి వాళ్ళు అది చెప్పలేకపోతున్నారు.